బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. నూజివీడు సీటు తనకు దక్కేలా లేదనే అనుమానంతో పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. తాడేపల్లిలోని సీఎంఓలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. నూజివీడు టికెట్ విషయమై చర్చించినట్లు సమాచారం. టీడీపీ నుంచి టికెట్ ఇవ్వలేమని చెప్పిన తర్వాతే వైఎస్ జగన్తో సమావేశమైనట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారడానికి డిసైడ్ అని తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ముద్రపోయిన వెంకటేశ్వరరావు మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తి అన్నట్టు తెలుస్తుంది. మొన్న రీసెంట్ గా మనం నడిచినటువంటి ఒక అంశంలో కూడా ముందుగానే మనం చెప్పినట్టు కూడా మనం చెప్పడం కూడా జరిగింది. గత 3 రోజుల కిందటే మనం అంశాన్ని చెప్పడం జరిగింది. 3-4 రోజుల్లో ముద్రపోయిన వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అయితే ఆయనకి పూర్తి స్థాయిలో పట్టం కట్టడం, ఆ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా ఆ టీడీపీ నియోజకవర్గ బాధ్యతలు పెనమలూరు వైసీపీ టికెట్ కోల్పోయినటువంటి పార్థ సారథికి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా 2024 కాంటెస్టెంట్ గా కూడా ఆయనే పోటీ చేయబోతున్నాడు. పార్థ సారథి పోటీ చేయబోతున్నాడు. ఇప్పటికీ ఆయన నూజివీడు నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాలు కూడా టీడీపీ తరఫు నుంచి కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాడు. గతంలో నుంచి కూడా ముద్రపోయినకి ఆయన చర్చలోకి వెళ్ళినప్పుడు కూడా పార్థ సారథికి ఆయనకు అందుబాటులో రాకపోవడం, అదేవిధంగా అధిష్టానం పిలుపు కూడా స్పందించకపోవడంతో కూడా ఈయన ప్రవర్తన మీద అనుమానం పడుతున్నటువంటి పరిస్థితి టీడీపీకి. అంతేకాకుండా ఆ ముద్రపోయిన పార్టీ మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే ఈ రోజు ముద్రపోయిన వైసీపీ తీసుకున్నారు. గత కొద్దిసేపటి కిందటే సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైసీపీలో చేరడం జరిగింది. అయితే వైసీపీకి ఇటు 2024 వైసీపీ టికెట్ నూజివీడు టికెట్ ముద్రపోయిన కేటాయిస్తారా, లేదు అంటే కనుక ఇప్పటికే వల్లభనేని వంశీకి చెక్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ముద్రపోయిన తీసుకొచ్చి గన్నవరం నుంచి పోటీ చేస్తారా అనేది స్పష్టమైన క్లారిటీ రావాలి. ఏదైనప్పుడు కూడా ముద్రపోయిన ఏదైతే వైసీపీ టీడీపీలో 2024కి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్లో ఉండాల్సినటువంటి ఏదైతే అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ పొలిటికల్ స్ట్రాటజీకి విరుద్ధంగా ఎవరైతే నాయకులు ఉంటూ ఉన్నారో పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడం కానీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన సందర్భంలో యాక్టివ్ కాకపోవడం కానీ, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజలకి మేలు చేయని వాళ్ళు, ప్రజలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా పార్టీలో ప్రతి నిమిషం పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా గుర్తింపుని ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలని చెప్పి అనుకున్న నేపథ్యం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా ముద్రపోయిన నియోజకవర్గంలో అంత ప్రభావితం చూపించలేకపోవడం, గతంలో కూడా వెంకటప్పారావు మీద, ప్రతాపప్పారావు మీద కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు. అయితే ఎక్కువ అంటే పని చేయలేకపోవడం, వెంకటప్పారావు కూడా పెద్దగా ప్రభావం చూపించిన నాయకుడు, ఆ నాయకుడి మీద కూడా ముద్రపోయిన వెంకటేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఓడిపోవడం అనేది కొంత కలిసి కొన్ని పరిస్థితులకి అంటే కొన్ని అనుకూలమైన పరిస్థితులు లేవు ముద్రపోయిన కనీసం మీద కొంత ఉంది. అయితే ఏంటంటే సీనియర్ నాయకుడిగా ఆయన గతం నుంచి కూడా పార్టీకి ఎన్నో సేవలు అందించారు, ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి ఆయనకి పూర్తి స్థాయిలో పార్టీ ఆయనకి అండగా నిలబడాలి, ఆదుకోవాలి. రానున్న రోజుల్లో ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచించినట్టు తెలుస్తుంది. మొన్న ఆ కొద్ది రోజుల కింద కూడా ఆయన చంద్రబాబు నాయుడు పిలిచి కూడా మాట్లాడినటువంటి నేపథ్యం, పార్టీ మీరాంటి అంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన పార్టీ వదులుకోవాలనుకోవట్లేదు, మీరు పార్టీ కోసం పనిచేయండి అని చెప్పని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూడా ముద్రపోయిన వెంకటేశ్వరరావు నూజివీడు సీటు కోసమో లేదంటే గన్నవరం సీటు కోసమో పార్టీ మారే ప్రచారం నడుస్తుంది. ఆ నేపథ్యంలోనే పార్టీలో చేరుకోవడానికి తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.